కందరికి ఆనందమాయెను ఆనందమానందమాయెను ఆనందమానందమాయెను కందరికి ఆనందమాయెను ఆనందమానందమాయెను మన బ్రహ్మగారు సామాన్యాయెను ఆనంద ఆనందమానందమాయెను మన బ్రహ్మగారు సామాన్యాయెను ఆనందమానందమాయెను మన కందరికి ఆనందమాయెను ఆనందమానందమాయెను ఆనందమానందమాయెను మన లింగప్పకానందమాయెను ఆనందమానందమాయెను మన కందరికి ఆనందమాయెను ఆనందమానందమాయెను మన కందరికి ఆనందమాయెను అందరికీ ఆనందమాయెను బ్రహ్మగారు సామాన్యాయెను కందరికి ఆనందమాయెను Thank you.
విరాట్ పోతులోని వీరభద్ర స్వాముల వారికి శ్రీ గుడిమాల సిద్ధయ్య గారికి శ్రీ జనని గోవిందమాంబకు శ్రీ భక్త భక్త భజన మండలికి శ్రీ పంతులు వెంకటాచార్యకి
పవనసుత హనుమానికి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని జనన్యాయ సాంగురూపాయ మంగళం సాధురూపాయ మంగళం శాస్త్రి వీరబ్రహ్మేంద్ర బ్రహ్మవారికి శాస్త్రి శ్రేణి గోవింద మహాంబకు శాస్త్రి ముడిమాల సిద్ధయ్య గారికి ఈ రోజుతో ఇద్దరితో ఈ యొక్క 3 రోజుల శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర నాటకం ముగిస్తుందని తెలియజేస్తూ ఈ నాటకాన్ని గత 40 సంవత్సరాలుగా మన గ్రామానికి మన కళాకారులకు అందించినటువంటి నేర్పినటువంటి పంతులు వెంకటాచార్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క నాటకంలో గోవిందమాంబ పాత్రను ఎన్నో సంవత్సరాలుగా ధరించి ఈ యొక్క బ్రహ్మగారి నాటకానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాల్సేడు అంజయ్య గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా గౌరవ అధ్యక్షుడిగా రాజమోహని రవి గారికి, ముఖ్య సలహాదారులు కంప్లీకర్ నరసింహి గారికి, బట్టి కుమారస్వామి గారికి, ఈ రోజు గత 3 రోజులుగా మధ్యలో నిరాడంబరంగా వాయించినటువంటి పద్మ ఆంజనేయులు గారికి, అదేవిధంగా కుమ్మరి శంకర్ గారు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈ యొక్క నాటకానికి ప్రతి సంవత్సరం తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంవత్సరం కూడా 15,000 రూపాయలు అందించినటువంటి మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కుమ్మరి శంకరన్న గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి అంబటి వెంకటేష్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గౌరవ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజమోహని జంగేశ్వరి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం మేకప్ దాతలైనటువంటి అంబటి టిసి నరసింహ గారు, అదేవిధంగా గోవిందమాంబ పాత్రదారులు గత కొన్ని సంవత్సరాలుగా మన గ్రామంలో ఒక మంచి కళాకారునిగా గుర్తింపు పొందినటువంటి అంబటి మల్లేష్ గారు మేకప్ దాతలుగా వచ్చినందుకు వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ నాటక ఉపాధ్యక్షులు అన్న తుమ్మల రామస్వామి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాల నుండి పుట్టమెట్ల దాత అయినటువంటి అంబటి టిసి నరసింహన్న గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ గ్రామంలో ఏ కార్యక్రమమైన తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ నాటకానికి 10,000 రూపాయలు అందించినటువంటి మాజీ సర్పంచ్ కారమణి శ్రీశైలం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదే సందర్భంగా గంగపుత్ర సంఘం ప్రెసిడెంట్ అంబటి రమేష్ అన్న గారు కూడా 3,000 రూపాయల ఆర్థిక సహాయ సహకారం అందించారు. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదే సందర్భంగా ఈ యొక్క నాటకానికి ఈ సేవ యాదగిరి కూడా 2,000 రూపాయలు అందించడం జరిగింది. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క పత్రికల ముద్రణటువంటి గ్రామ సర్పంచ్ కానుగుల అనితా మల్లేష్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నాటకంలో ఎలాంటి తప్పులున్నా పెద్ద మనసుతో క్షమించి, ఎందుకంటే ఈ యొక్క నాటకం గురించి గత 40-45 సంవత్సరాలుగా ఎంతో మంది ఆడి పాడి కొంతమంది స్వర్గస్థులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో రాత్రి అందిబాబు చాలాసార్లు బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరమే ఎన్నో సంవత్సరాలుగా బ్రహ్మగారి పాత్ర ఎంతో మందికి జీవపోసినటువంటి ఒక కళను గుర్తించి బ్రహ్మగారి పాత్రధారుడు దాత మురారి గారు మరణించడం కూడా వారి మరణం ద్వారా మన గ్రామానికి ఒక తీరం లోటు. వారి వంశపారంపర్యంగా వారి యొక్క కుమారుడు విజయ పాత్ర పోషించినందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దాత మురారి ఆత్మ శాంతి చేకూరాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కక్కడు అంటే రాజుడు జంగయ్య అంటేనే కక్కడు. ఈ ఆట ఆడినప్పటి నుండి మనం చూసినప్పటి నుంచి ఆ పాత్రను ఎవరు తీసుకోలేరు. అంతటి గాత్రం, అంతటి అభినయం, భవిష్యత్తులో కూడా అంతటి కళాకారుడు మనం చూడబోమని అనుకుంటూ వారి ఎన్నో రకంగా ఈ మైక్ సిస్టమ్ కానీ కళా నైపుణ్యంతో కానీ ఎన్నో రకాలుగా మన గ్రామానికి మన ఆటకు సేవలు అందించినటువంటి రాజుడు జంగయ్య గారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే సందర్భంగా ముఖ్యంగా అంటే నా వరకు చూసినా కానీ గతంలో కొన్ని సంవత్సరాలు ఈ యొక్క బ్రహ్మగారి చరిత్ర నడిపించి తర్వాత కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిన సందర్భం
సందర్భంలో నా కొడుకు ఉంటే బ్రహ్మగారు ఆరాధించే దేవుడా అని మొక్కిన మరో సంవత్సరమే తనకు కొడుకు ఉంటున్న సందర్భంగా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఆట నేర్పి తమతను చిప్పలవాడి మళ్లీ బ్రహ్మగారి ఆటకు జీవం పోసినటువంటి స్వర్గీయులు మద్దూరి రామతవన్న గారి ఆత్మగుణంగా శాంతి చేకూరాలని కోరుకుంటూ అదేవిధంగా పిల్లలను వెంబడేసుకొని యొక్క నాటకాన్ని అంచెలంచెలుగా ఎదగడానికి ముఖ్య కారణమైనటువంటి మద్దూరి పాండురంగన్న కూడా వారి ఆత్మ శాంతి చేకూరాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎందుకంటే గత సంవత్సరాలుగా చూసుకుంటే ఈ మొబైల్స్ ఫోన్లు టీవీలు వచ్చిన తర్వాత మన గ్రామంలో ఇలాంటి కళా నైపుణ్యాన్ని ఈ జీవకళను ఎక్కడ కూడా పోనీ తనకు సదుద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈ యొక్క నాటకాన్ని ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా కూడా 3 రోజులు ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎలాంటి తప్పులున్నా క్షమించాల్సిందిగా పెద్ద మనసుతో గ్రామస్తులను విచ్చేసినటువంటి పెద్దలందరినీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ యొక్క నాటక గౌరవాధ్యక్షులు రాజశేఖర్ అజయ్ గౌడ్ గారు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. గ్రామంలో శ్రీ విరాట్ కోటిరెడ్డి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్టేజ్ మాటలు నడపబడింది. మరి దీనికి ఆట నేర్చిన పంతులు వెంకటాచార్యుడికి మేము బ్రహ్మగారి తరఫున అందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 రోజులు ఎడగాల్సి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బ్రహ్మగారి భద్రభక్తులకు అందరికీ నా యొక్క ఉత్తరాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఆట స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఆట స్టార్ట్ చేసినప్పటి నుంచి ముగ్గురు అదే దాసమురారి మద్దు రామసాది సాహిత్య జంజయ్య గారు వీళ్ళు ముగ్గురు దీనికి ముఖ్య కారకులు. ఈరోజు వాళ్ళు లేని లోటు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు ఈరోజు వాళ్ళు కలిసేయకపోతే మాకు అందరికి చాలా బాగా చాలా ఉంది. పురాణం మీరు అవసరం కాగాని నా దగ్గర కాగాని ఏదో చూస్తుంది. ఈరోజు వారికి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు కొనసాగాలని మరి అలా ఆత్మ శాంతి చేకూరాలని మరి మాకు లేటులో చాలా కనిపిస్తుంది. ఆ భగవంతుడు ఇంకా చాలా కొన్ని సంవత్సరాలు ఉంటే ఈ యొక్క బ్రహ్మగారి ఆట చేకూరలేకుంటుండు. మరి చాలా బాగులో వచ్చి ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ లాగా ఏదో అనుకుంటే అప్పాపడుకుంటున్నా. మరి భగవాన్ శ్రీ విరాట్ కోటిరెడ్డి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని మరి భజన భక్తులంతా బ్రహ్మగారి ఆట ఆడే భజన భక్తులు అందరూ వాళ్ళ ఆత్మ చేకూరాలని ఒక నిమిషము మౌనం పాటించగలగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం యొక్క కార్యక్రమాన్ని మన ఊరిలో నిర్వహించడం వలన మన ఊరికి కానీ మన ఊరు చుట్టుపక్కల కానీ ఆ బ్రహ్మగారి ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఈ ఆటలు ఎప్పుడు కూడా మనం మరొకట మనమే కాకుండా ఒక చెట్టు అనేది మన పంతులు వెంకటాచార్య గారు పెట్టిండు. ఆ చెట్టు ఇంకా ఆ చెట్టు ఉద్యోగమే కానీ ఇంకా తరతరాలకు ఈ ఆట ఇచ్చే కొనసాగాలని ఈ జీవితం పోలీలు ఆటల పోటీలు కాకుండా భక్తి మార్గంతో ఉంటేనే ఊరు కలకలు ఆడుతుంటారు. పంటలు అన్ని ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భక్తి ఉండాలి, ముక్తి ఉండాలి, ఆట ఉండాలి, పాట ఉండాలి. 3 రోజుల నుంచి ఆడుతున్నాం కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనలేదు. కానీ కొనుగోలు జరగాలి, ఇళ్ళకు పని పిల్లలున్నా ఇళ్లకు సంతోషపడుతున్నాం. ఈ యొక్క హరినామ స్మరణను రోజు సంవత్సరానికి ఒకసారి మనం వినిపిస్తే ఊరు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆటలు కళాకారులు మనం ఎప్పుడు కూడా మర్చిపోతూ ఈ ఆటలే కాకుండా ఇంకా మల్లికార్జున స్వామి మాట కానీ నల్లవశ మాట కానీ ఆడితే పూజ చాలా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకుని ఆటలను కోరుకుంటున్నాను. మరి మా వెంకటేశ్వర పంతులకు ఈ ఆట తరఫున మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మగారి భజన భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బా. కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్రహ్మగారి పాత్రధారుడైనటువంటి దాస విజయ్ గారు మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.